హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి తిరిగి స్వాగతం అండి. అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ ముందుకు వచ్చేస్తుందండి నోటిఫికేషన్స్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడికా వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మేము ఇక్కడ గుడికి వెళ్తున్నామండి, దారిలో అనమాట. దారిలో మాకు సండే రోజు ఇక్కడ సంత అంటే మార్కెట్, కూరగాయలు అన్నీ జరుగుతుందన్నమాట. మార్కెట్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మేము వెళ్ళే దారిలో ఉంది, అందుకనే చూపిస్తున్నాను. మేము గుడికి వెళ్తున్నామండి. గుడికి ఏ గుడికి అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుండొచ్చు. బల్కంపేటలో ఎల్లమ్మ గుడి టెంపుల్ అని ఉందన్నమాట, ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్తున్నాం మేము. అంటే కొంచెం మొక్కు ఉందండి, ఆ మొక్కు తీర్చుకుందాం కదా అని చెప్పేసి నేను, మా అబ్బాయి, మా అమ్మాయి, మా వారు నలుగురు వెళ్తున్నాం అనమాట. అయితే వెహికల్స్లో ఏం వెళ్ళట్లేదండి, అంటే క్యాబ్ అలాంటి దాంట్లో ఏం వెళ్ళట్లేదు. నేను ఒక వెహికల్, మా వారు ఒక వెహికల్, 2 వెహికల్స్లో వెళ్తున్నాం అనమాట. మా అబ్బాయి, నేను ఒక దాని మీద వెళ్తున్నాం, మా వారు, మా పాప ఒక దాని మీద వస్తున్నారు. అయితే ఇక్కడ మేము ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర మొక్కున్నామండి, చాలా రోజులైంది. సరే మొక్కు తెరుచుకుందాం కదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఒక కోడిని తీసుకెళ్తున్నాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. గుడి దగ్గరకు వచ్చేసి అక్కడ బైక్ అన్ని పార్క్ చేసుకుని మనము ఒక ప్లేస్లో అనేది మనం ఎక్కడైతే వండుకోవాలనుకుంటున్నామో, చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ కూర్చోవాలన్నమాట. గుడి దగ్గర చూడండి, ఈ విధంగా ఇలా ఉందన్నమాట. అక్కడ ఒక ఆయన అదే కొట్టుకొని అలా చేసి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు కదా, ఆయన తీసుకుంటున్నాడు. అక్కడ అందరి దగ్గర కార్ల దగ్గర అక్కడ ఇక్కడ ఆపి తీసుకుంటున్నాడు అనమాట. ఇదిగోండి ఇక్కడ చూసారా, మా వారు ముందు వెళ్తున్నారు కోడిని తీసుకొని. ఈ పక్కన అయితే షాపులు అన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇదైతే గర్భగుడి ముందు ప్రధాన ద్వారం అనమాట. మేము ఏదైతే కోడిని తీసుకెళ్ళామో నాటుకోడి, ఆ కోడికి మనము ముందుగా నీళ్ళు తాగించడము, పసుపు నీళ్ళు కొంచెం దాన్ని కడిగి చేయడం అలా చేస్తాం కదా, అది చేస్తున్నాం అనమాట. అది చేసిన తర్వాత ఆ రెక్కలు అనేవి విప్పేసి మంచిగా దానికి పసుపు కుంకుమతోటి అలంకరించాలండి. అలంకరించిన తర్వాత మనం ఏదైతే మొక్కుకుంటామో అది మొక్కుకొని దాన్ని ఇంకా తెలుసు కదండి, దాన్ని ఏం చేస్తామంటే అమ్మవారికి ఇస్తాం కదా నైవేద్యంగా, అలా చేసామన్నమాట. ఇక్కడ మనం మొక్కుకొని పక్కకి వెళ్తే అక్కడ కట్ చేసే వాళ్ళు ఉంటారండి. ఆ కట్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తే ఏంటంటే మొత్తం మంచిగా కట్ చేసి క్లీన్ చేసి కాల్ చేసి, ఇది నాటుకోడి కాబట్టి కాల్ చేసి ఇస్తారు. చూడండి ఇక్కడ మేకల్ని సమర్పించుకునే వాళ్ళు అంటే వాళ్ళు ఎలా మొక్కుకున్నారో అలా ఆ విధంగా తెచ్చుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు అనమాట. ఇది మెయిన్ ద్వారం అండి. ఆ రోజు సండే కాబట్టి ఫుల్ రష్ ఉందన్నమాట. అంటే ఈ కరోనా టైంలో ఇది రష్ ఏం కాదులేండి, ఇంకా మామూలుగా కరోనా లేకపోయి కనుక ఉండుంటే ఇంకా ఫుల్ రష్ ఉండేది. ఇక్కడ చూడండి అందరూ వండుకోవడము, చేసుకోవడం అలాంటివి చేసుకుంటారు. బోనాలు చేసుకోవడము అలాంటివన్నీ చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే అంటే వసతి గృహాల్లాగా ఉంటాయి. ఇంకా పెట్టుకునే వాళ్ళు రోడ్డు మీద అలా కూడా చేసుకుంటారండి. ఇదిగోండి మా పక్కన వాళ్ళు బోనాలు చేస్తున్నారు, చూసారా ఎంత బాగా బిందెకి అమ్మవారిలాగా అలంకరించిందో. బండికి పూజలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారనమాట. ఇదిగోండి మేమైతే దర్శనానికి వెళ్తున్నాము, దర్శనానికి లైన్లో వెళ్తున్నాము. ఇక్కడ అందరు జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడేమో ప్రసాదాలు అండి, ప్రసాదాలు తీసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక ఆవిడేమో కళ్ళు, అమ్మవారికి కళ్ళు కూడా సమర్పించుకుంటారు కదా, కళ్ళు శాఖ పోస్తున్నారు అని అంటారు. కళ్ళు ఇప్పుడు మనం దాటింది అయితే మెయిన్ ద్వారము. ఆ ద్వారం దాటాక మనకి శానిటైజర్ అది ఇస్తున్నారు. ఇదేమో ధ్వజస్తంభం అండి, అమ్మవారి గుడి ముందు ధ్వజస్తంభము. ఇక్కడ విశేషం ఏంటంటే ఇంకా ఎక్కడ ఏ గుళ్ళు అంటే ఇప్పుడు మాలలు అవి ఉన్నాయి కదా, ఇప్పుడు మాలలు అవి తీసుకోవట్లేదండి, తీసుకొని ఈ ధ్వజస్తంభం దగ్గరే కట్టేస్తున్నారు అనమాట. ఇలాగా కట్టినట్టు అక్కడ పనిచేసే వాళ్ళు తీసేస్తున్నారనమాట.
అయితే ఈ గుడి విశిష్టత ఏంటంటే అన్ని గుళ్ళు పైన ఉంటాయి కదండి ధ్వజస్తంభానికి ఎదురుగా, ఈ గుడి కూడా ధ్వజస్తంభానికి ఎదురుగానే ఉంటుంది, కాకపోతే కింద ఉంటుందండి. ఎందుకంటే అమ్మవారు బావిలో వెలిసారనమాట. బావిలో వెలవడం వల్ల కిందకు ఉంటుంది, బావి కిందకుతా ఉంటుంది. అందుకని ఈ బావిలో ఉండే అమ్మవారు కాబట్టి కిందకు ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు నేను చూపించాను కదా, అదే అనమాట అమ్మవారి గర్భగుడి. అందులో వీడియో అయితే తీయనీరండి, అందుకని అక్కడ దాకా చూపించాను. ఇంకా అక్కడ కట్ చేసి మాకు దర్శనం అయిపోయింది. ఇంకా మేము లైన్లో వస్తున్నాము. ఇక్కడేమో చీరలు వేలంపాట అమ్మవారికి ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో అందరు సమర్పించుకుంటారు కదా మొక్కుబడిగా, అవన్నీ వేలం వేస్తున్నారు. అదైతే చూస్తున్నాను. నేనైతే ఏం తీసుకోలేదులేండి, లాస్ట్ టైం తీసుకున్నాం నేను మా చెల్లి, ఇక్కడ కాదు వేరే గుడిలో తీసుకున్నాము. ఇక్కడ మనం వండుకోవడానికి వాటికి సామాన్లు అవన్నీ తెచ్చుకున్నానండి ఇంటి దగ్గర నుంచే. ఎందుకంటే మేము స్కూటీ మీద వచ్చాం కదా, స్కూటీ మీద ముందు అయితే అన్నీ పట్టేస్తే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలాగే వెళ్తాంలేండి. ఇంకా అక్కడ ఏం కొనుక్కోవడం అలాంటివి ఏం లేకుండా కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఒక అన్నము కూర, మనం ఏదైతే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించామో ఆ కోడిది ఉంటుంది కదా, ఆ కూర ఇంకా అన్నం రెండే చేసుకుందాం కదా అని చెప్పేసి దానికి సంబంధించినవన్నీ తెచ్చుకున్నాను. ఇక్కడ మసాలాలు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, నూనె, ఇంకా కొన్ని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ తెచ్చుకున్నాను. ఒక సోపు, ఇంకొక స్క్రబ్బర్ కూడా తెచ్చుకున్నాను. దేనికైనా కడగాలంటే కావాలి కదా అని చెప్పేసి 2 గిన్నెలు, అన్నంకి ఒకటి, కూరకు ఒక గిన్నెలు, దానిపైన మూతలు, దాని అవి ఉంటాయి కదండి స్పూన్స్, అవి తెచ్చుకున్నాను. కూరగాయలు కట్ చేసుకోవడానికి ప్లేట్స్, కొన్ని నిమ్మకాయలు, కూర అది కడుక్కోవడానికి ఒక చిన్న ప్లాస్టిక్ది, ఒక వాటర్ క్యాన్, చిన్న బిందె లాంటిది ఒకటి, వాటర్ అయితే తాగడానికి కావాలి కదా అలాంటిది ఒకటి, కొన్ని అన్నీ తెచ్చుకున్నాను ముందు రోజే. నైట్ అన్నీ తీసి పెట్టేసుకున్నాను అనమాట. తీసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా తినడానికి కావాల్సిన ప్లేట్స్, పేపర్ ప్లేట్స్, గ్లాసెస్, పేపర్ ప్లేట్స్, స్పూన్స్, ఇంకా గ్లాసు, చెంబు, ఇంకా అలాంటివన్నీ కూడా తెచ్చుకున్నానండి. బియ్యము అవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని ఇక్కడ వండుకోవడానికి ఏం కావాలా అనేసి పక్కన పెట్టుకుంటున్నాను. పక్కన పెట్టుకొని ఇంకా అగ్గి పెట్టి, మనకి అగరబత్తీలు అవి వెలిగించుకోవాలి కదా, అగ్గి పెట్టి ఇంకా అవి ఒక 2-3 న్యూస్ పేపర్లు కూడా పెట్టుకోవాలండి. దేనికైనా మంచిది కదా మనం కూర్చోవడానికి, వాటికి వీటికి. ఒక పరదా లాంటిది నేను ఇక్కడ బియ్యం కవర్స్ తోటి తయారు చేశానండి. బియ్యం సంచులు ఉంటాయి కదా మనకి, ఆ బియ్యం సంచులతోటి కుట్టుకొని ఇలా పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడన్నా గుళ్ళకి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు పనికి వస్తాయి కదా అని చెప్పేసి ఇలా కుట్టేసి అన్ని సంచులన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని తర్వాత మంచిగా కుట్టేసుకుంటాను. అది మన ఛానల్లో కూడా ఉందన్నమాట వీడియో, కావాలంటే చూడొచ్చు. అలా కుట్టుకున్నదొకటి, ఇంకా కొన్ని న్యూస్ పేపర్స్, ఇంకా మన కిచెన్ టవల్స్ ఉంటాయి కదా అవన్నీ తెచ్చి అన్నీ రెడీగా కవర్లో సర్దుకున్నాను. సర్దుకొని ఇంకా చిన్న స్టవ్ ఒకటి ఉందిలేండి మా దగ్గర, చిన్న స్టవ్, ఆ స్టవ్ కూడా తీసుకున్నాను. కొందరు ఇష్టం పెద్దగా చేసే వాళ్ళేమో రూమ్స్ అవి రెంట్కి తీసుకుంటున్నారండి. మనకేం అంత పెద్దది కాదు కదా. మేము వెళ్ళింది, మేము 4 ఇంకొక 3-4, మొత్తం 8 మంది అండి. 8 మందికి రూమ్ ఎందుకులే, అయినా ఇప్పుడు రూమ్స్ అవి ఇవ్వట్లేదులేండి. పెద్దగా ఒక 100 మంది 50 మంది అలా చేసుకునే దానికైతే రూమ్స్ అవి తీసుకుంటున్నారు. కానీ ఇంకా విడిగా ఒక 10 మంది లోపు 20 మంది ఉండేవాళ్ళు ఇలాగే గుడి పక్కన ఉండే దగ్గర వండుకొని చేసుకుంటున్నారు అనమాట. మేము కూడా అలాగే చేసుకున్నాము. ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట కర్రీకి. మా వారేమో మనం ఏదైతే కోడి తెచ్చుకున్నామో నాటుకోడి, అది కట్ చేయించుకోవడానికి వెళ్ళారనమాట. అక్కడ పక్కన కట్ చేస్తారండి, మంచిగా కాల్చి కట్ చేస్తారనమాట. కట్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇవ్వాలండి, ఇవ్వకుండా అయితే ఉండము, ఎంతో కొంత తీసుకుంటారు. అలాగా మనం ఇక్కడ ఉన్న కూరగాయలన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుందాం. ఆలోపు
మా వారు అది తీసుకొచ్చేలోపు నేనేం చేశానంటే బియ్యం కడిగి నానబెట్టి పెట్టేశాను. తర్వాత ఈ కూరగాయలన్నీ కట్ చేశాను అనమాట. కట్ చేసి ఇంకా మా అబ్బాయి మా డాడీ కూడా వచ్చారు. మా డాడీ మా అబ్బాయి మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. దర్శనం చేసుకొని మనము బండికి అవి ఇవి అతికించుకుంటాం కదా, అవన్నీ తెచ్చుకున్నారనమాట. ఏదో కొనుక్కున్నాడు మా అబ్బాయి. తర్వాత ఇదిగోండి చూసారా, స్టవ్ తెచ్చుకున్నాం కదా, ఆ స్టవ్ మంచిగా కడిగేసుకున్నాము. కడిగేసుకున్న తర్వాత దానికి పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టుకోవాలి. మనము అమ్మవారికి కదండి సమర్పించుకునేది, అందుకని పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. మనం ఏదైతే గిన్నెలో వండుకుంటామో వాటికి కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనము పొయ్యి మీద పెట్టుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది. దండం పెట్టుకొని పెట్టేసుకుంటున్నాను. అన్నము ఇదిగోండి డాడీ అన్నం పెట్టేస్తున్నారు కదా, అన్నము అయ్యేలోపు మనము ఈయన ఏది ఆ కోడి ఇది ఉంటుంది కదా, అది తీసుకొచ్చేస్తే మొత్తం క్లీన్ చేసుకొని ఇది రెడీ చేసుకునే లోపు అన్నం కూడా అయిపోతుంది కదా. అలాగా ఆ విధంగా మేము చేసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన మా డాడీ. ఇదిగోండి ఇక్కడ లైన్లో వచ్చేటప్పుడు చూడండి లైన్ అనమాట. ఈ లైన్ ఫుల్ ఎప్పుడు జనాలతో ఉండేదండి, కానీ ఈసారి మాత్రం జనమే లేరనమాట. ఇదిగోండి చూసారా, ఇక్కడ మనం తెచ్చుకున్న కోడి ఏదైతే ఇది చేశారో అది మొత్తం తీసుకొచ్చిన తర్వాత మంచిగా ఇలా ఒక తెచ్చుకున్నాను కదా నేను ఒక ప్లాస్టిక్ది లాంటిది, దాంట్లో వేసేసి క్లీన్ చేసుకుంటున్నారు. మనం అన్నీ మర్చిపోకుండా గుర్తుగా తెచ్చుకోవాలండి. తెచ్చుకుంటేనే మనకు అవుతుంది, లేదంటే ఏది మర్చిపోయినా కూడా అక్కడ కొనాల్సి వస్తుంది. అక్కడ కొనాలంటే ఎక్కువ రేటు పడిపోతుంది అన్నమాట. రేటు గురించి కాదు కానండి, అక్కడ ఒక్కొక్కటి దొరుకుతుంది, దొరకదు, ఒక్కొక్కసారి ఉంటాయి లేకపోతే లేదు, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని మనము ఇంటి దగ్గర నుంచి అన్ని ప్రతి ఒక్కటి గుర్తుగా తీసుకెళ్తే ఏంటంటే మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ముందు రోజే మనం ఇవన్నీ తీసి పెట్టుకోవాలండి. ఇదిగోండి చూసారా, ఇక్కడ మా డాడీ మొత్తం అదే అంటే వాళ్ళు హడావిడిగా చేసిస్తారు కదా చాలామంది. అందులో ఆదివారము అమ్మవారి గుళ్ళల్లో చాలామంది జనం ఉంటారు కదా, వాళ్ళు హడావిడిగా చేసిస్తారు, పెద్ద పెద్ద మొక్కలు కట్టిస్తారు. ఇంకా అందుకని చెప్పేసి మా డాడీ ఇక్కడ అన్నీ క్లీన్గా మొత్తం మళ్ళీ అన్నీ నీట్గా తీసేసి దానికి ఏమన్నా ఉందా, అవి పీచులు అవి ఉంటాయి కదండి, దాని ఈకలు అవి సరిగ్గా కాలకపోయినా చేసినా అవన్నీ క్లీన్ చేసేస్తున్నారనమాట. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా అన్నీ క్లీన్ చేస్తున్నారు. అయితే మనము ఏం చేయాలంటే ఒక చిన్న చిట్కా లాగా అనుకోండి ఇది. ఫస్ట్ మనం ఏమేమి తీసుకెళ్ళాలా ఏంటా, అసలు మనం ఎన్ని వంటలు చేసుకుంటున్నాము, ఎంతమంది వెళ్తున్నారు, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనము ఏం సామాన్లు తీసుకెళ్ళాలా అని చెప్పేసి మనకి ఒక ఐడియా వస్తుందండి. వచ్చిన తర్వాత మనం ఎన్ని వెరైటీస్ చేస్తున్నాం, తర్వాత ఆ వెరైటీస్ చేసేదాన్ని బట్టి ఏమేమి కూరగాయలు తీసుకెళ్ళాలి, ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాలి, ఎన్ని గిన్నెలు తీసుకెళ్ళాలని ఐడియా ఉంటుంది. మనం అన్నీ ఒక పేపర్లో రాసుకున్నామంటే మనకి ఐడియా వచ్చేస్తుంది అనమాట. దాని ప్రకారం మనం సర్దుకుంటే ఆ తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. మేము పొద్దున్నే బయలుదేరామండి. పొద్దున్నే బయలుదేరాక టిఫిన్ అయితే ఇంటి దగ్గర చేయలేదు. నేను ముందు రోజు నైట్ వడలు చేశాను. ఆ వడలన్నీ తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్ళినవి మధ్యలో తినేసామండి. తిన్న తర్వాత ఇంకా ఈ పని చేసుకున్నాం అనమాట మెల్లగా ఇదిగా. ఇక్కడ చూసారా మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయింది. చేసిన తర్వాత ఇది నాటుకోడి కాబట్టి ఎక్కువ వాటర్ పోసి అయితే కడగకూడదండి, ఎందుకంటే కాలుస్తారు కదా, దాని టేస్ట్ అంతా పోతుందన్నమాట. కొంచెం నీళ్ళు పోసి మంచిగా అలా పిండేసి నీళ్ళన్నీ తీసేయాలన్నమాట. తీసేస్తే ఏంటంటే దాని లోపల ఉండేదంతా పోదు, మంచిగా ఉంటుంది. ఇలా మనం చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసి చేసుకోవాలండి. మేము తెచ్చింది 2 కిలోలు కూడా అనమాట. 2 కిలోల వేస్ట్ అది ఇది అంతా తీసేస్తే 1.5 కిలో వచ్చింది. దాంట్లో మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మసాలా అయితే ఏం వేయలేదు. ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు, కూరగాయ ముక్కలు, నూనె అవి మొత్తం కలిపి పెట్టేస్తాం మేము. ఎప్పుడైనా ఇలా అమ్మవార్లకి మొక్కు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు అలాగ చేసేటప్పుడు ఇలాగే చేస్తాం అన్నమాట. మాలో
కలిపి పెట్టేసుకొని కాసేపు ఉంచుకున్న తర్వాత అన్నం దింపేసాం కదా, అన్నం అయితే అయిపోయింది. అన్నం దింపేసిన తర్వాత ఇదైతే పెట్టేసామండి. పెట్టేసి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత కలిపామన్నమాట. ఇదిగోండి ఇక్కడ మా కూర అయితే మా డాడీయే చేశారు కర్రీ. కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసారు. వాటర్ పోసి ఇంకా కారం కాస్త బాగా, అంటే ఈ నాటుకోడి కాస్త టైం పడుతుంది ఉడకడానికి, కారం సరిపోయినట్లు లేదు అని చెప్పేసి ఇంకొంచెం వేశారు. ఇక్కడ ఒకటి అడ్డంగా కట్టాము చూడండి, ఇది ఎందుకంటే గాలి వస్తుంది, గాలి రావడం వల్ల ఆ స్టవ్ అనేది చిన్నగా వెలుగుతుంది అన్నమాట ఆ గాలికి, అందుకే అలా కట్టేసామన్నమాట. కట్టేసేసరికి కాస్త తొందరగా అయిపోయింది. పక్కన ఇంకా మిగతా అందరు కూర్చొని ఉన్నారు అవతల. ఇక్కడేమో కర్రీ అవుతుంది కదా, ఇలా కొంచెం అవన్నీ వేసిన తర్వాత మసాలాలు అవి ఇవి అన్నీ వేసి కొంచెం నీళ్ళు పోసి మూత పెట్టేస్తే కాసేపటికి ఉడికిపోయింది మంచిగా. ఉడికాక ఇది కొంచెం పులుసులాగే ఉండాలండి, గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే బాగోదన్నమాట, నాటుకోడి కదా. పిల్లలకైతే అంత నచ్చదులేండి, ఎందుకంటే వాళ్ళు మామూలుగా ఈ చికెన్ తిని తిని అలవాటు అయి ఉంటుంది కదా, వాళ్ళకి అంత నచ్చదు. మనము టేస్ట్ కూడా చూడకూడదు, ఉప్పు అలాంటివి ఏవి చూడకూడదు. అమ్మవారికి నైవేద్యం పెట్టేది కదా, రుచి చూడకూడదు అనమాట. ఇక్కడ బోనాలు ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, బోనాలు అంటే సమర్పించుకునే వాళ్ళు సమర్పించుకుంటున్నారు, బండి పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, ఇంకా కాస్త గ్రాండ్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళు కొంచెం గ్రాండ్గా చేసుకునే వాళ్ళు రూమ్స్ అవి తీసుకొని చేసుకుంటున్నారు. అంటే మేకలు అవి ఇవి తెచ్చుకొని అక్కడ బ్యాండ్ సౌండ్ చూసారా, ఇక్కడ బ్యాండ్ సౌండ్ వినడం వల్ల మా పక్కనే ఉన్న వాళ్ళకి అమ్మవారు వచ్చింది చూసారా. ఆవిడ అదే ఆ బోనాలు అనేవి పూజిస్తుందన్నమాట, కుండలకి పూజిస్తుంటే ఆమెకు ఆ సౌండ్ వినేసి అమ్మవారు వచ్చింది చూసారు కదండి. ఆవిడే మా పక్కనే ఉన్నారనమాట వీళ్ళు. వాళ్ళు అంటే మేము బోనాలు లాంటివి ఏమీ పెట్టమండి, కుండలతోటి మామూలుగా నైవేద్యమే పెడతామన్నమాట. వీళ్ళు బోనం పెట్టి దాంట్లో అన్నం వేసి పొయ్యి మీద వండారండి అన్నము. అమ్మవారికి పచ్చన్నం వండేసి అందులో బెల్లము పెరుగు అవన్నీ వేసి ఇలా బోనంలాగా తయారు చేశారనమాట. తయారు చేసి పైన ఒక దీపం పెట్టారు నూనె పోసి. ఇంకా మా అవతల పక్కేమో బండ్లు, కొత్త బండ్లు తీసుకున్నారు కదా, వాటికి పూజలు చేస్తున్నారనమాట. మంచిగా పూలమాలలు పసుపు కుంకుమలతో అలంకరించి నిమ్మకాయ కట్టి, నిమ్మకాయలు అవి దిష్టికి కడతారు కదా కొత్త బండ్లకి, అలా కట్టి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. అలా అయితే ఈ అమ్మవారి దగ్గర చాలామంది వస్తారండి, చాలామంది. ఆదివారము శుక్రవారము మంగళవారం చాలా విశేషంగా చేస్తారు. ఇదిగోండి అన్నము కూర రెండు అయితే అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం గోడకే పెడతామండి, అంటే గోడకే మంచిగా కడిగేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకొని ఆమె అమ్మవారు అనుకొని మనసులో ఇంకా నైవేద్యం ఒక 5 సార్లు అన్నము, ఒక 4 సార్లు 9 సార్లు వచ్చేటట్లు కూర వేస్తాము. 5 సార్లు అన్నము, ఒక 4 సార్లు కూర వేస్తే 9 సార్లు అవుతుంది కదా. అలా వేసి ఇంకా అగరబత్తిలు అవి వెలిగించి కొబ్బరికాయ అది కొట్టి అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పిస్తాము. ఈ విధంగా మేమైతే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారులేండి, మేమైతే ఇలాగ చేసుకుంటాము. ఇంకా అక్కడే చేసేసుకొని నైవేద్యంగా పెట్టుకొని ఇంకా అందరము దండం పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత ఇంకా అక్కడే తినేది ఉంటే తినొచ్చండి. మామూలుగా ఎవరు అంటే ఎక్కువ వసతి గృహాలు అలాంటి వాటిల్లో తీసుకుంటేనేమో అక్కడే మంచిగా తినేసి చేసుకొని ఉండొచ్చు. కాస్త ఇది రోడ్డు లాగా ఉంది కదా, కాబట్టి నైవేద్యం అయితే పెట్టేశాం కదా అని చెప్పేసి కొంచెం ముందు చెట్లు ఉంటాయి, ఆ చెట్ల కింద తిందాంలే అని చెప్పేసి అన్నీ సర్దుకొని అయితే వెళ్ళిపోయాం మేము. ఇక పక్కన వాళ్ళు డ్యాన్సులు వేసుకోవడము, బ్యాండ్స్ కొట్టుకోవడము, ఇలా వాళ్ళు అంటే కొంచెం పెద్దగా చేశారులేండి. వాళ్ళు మేకలు అవి ఇవి తెచ్చేసి పెద్దగా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు బ్యాండ్లు అవి ఇవి వాళ్ళది అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. మాదైతే అయిపోయింది. ఇంకా మేము అన్నీ సర్దుకొని ఇదిగోండి మా వారి బండి, నా బండి
సర్దుకొని అన్ని దాంట్లో పెట్టుకొని రెడీ అయ్యి చెట్ల దగ్గరికి వెళ్ళి తిందాం కదా అనేసి వెళ్తున్నాము. వెళ్ళి మంచిగా తినేసామండి. నైవేద్యం ఏదైతే పెట్టామో అందరము కొంచెం కొంచెం నైవేద్యం తినేసాము. మొత్తానికి మొక్కు అయితే చెల్లించుకున్నామండి. అమ్మవారికి చాలా రోజుల నుంచి అనుకుంటున్న మొక్కు ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.